హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఇంకొక గ్రాండ్ డిజైన్ ఒకటి చేద్దామండి. గ్రాండ్ అంటే మరి గ్రాండ్ ఏం కాదులే, కానీ ఒక సింపుల్ డిజైనే కొంచెం ఈజీగా చేద్దాము. అది నార్మల్ నీడిల్ తోటే అండి. దానికి నేను ఇలా బీడ్స్ తీసుకున్నాను. కొన్ని ఎన్ని పడతాయో చూద్దాం మనం. అంటే ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పలేను, కానీ చూద్దాం ఎన్ని పడతాయి. ఒక లైన్ తీసుకుంటే సరిపోతుంది. ఒక లైన్ కంటే ఎక్స్ట్రా పడితే లేకపోతే తక్కువ పడితే నేను చెప్తాను. కానీ టాజిల్స్ కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఈ జరీ వచ్చేసి ఇది గోల్డ్ కాదు, కాపరు కాదండి. ఇలా ఈ థ్రెడ్ అయితే కలిసిందే మనకి. ఓకేనా, ఈ థ్రెడ్ నెంబర్ కూడా దగ్గరలో లేదు, నేను తర్వాత చెప్తాను. ఇంకా వేరే వీడియోస్ కూడా చేసుకుంటాను కదా, దాంట్లో చెప్తాను. దొరికిందిలే, తీసుకొచ్చాను. ఇది 101 ఉందండి. దీని నెంబర్ వచ్చేసి BIPలోని 101 నెంబర్ తోటి మనకి ఈ జరీ అయితే మంచిగా కలిసిపోతుందండి. చూసారు కదా ఇలా. ఓకేనా, ఇది అచ్చం కాపరు కాదు, గోల్డ్ కాదనమాట. మనకి ఇలా షేడ్స్లోనే కనిపిస్తాయి, చూసి తెచ్చుకోవడమే. ఓకేనా, మీకు ఎవరికైనా కావాలంటే ఇది రాసి పెట్టుకోండి. ఇలాంటి శారీస్ వచ్చినప్పుడు మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఏంటంటే మనకి మామూలు షాపులలోని ఈ గోల్డ్ కోసం వెళ్తాం కదా, చూపించరనమాట. ఇది అంటే ఐడెంటిఫికేషన్ కొంచెం తక్కువగా ఉంటే గుర్తుపట్టలేరు, అదనమాట. దాని తర్వాత ఇంకా పూసలకు వచ్చేసి ఒక లైన్ తీసుకుందాము. ముందు మనము ఒక లైన్కి వచ్చేసి 77 బీడ్స్ అయితే వచ్చినాయి. దాని తర్వాత మనం నార్మల్ నీడిల్కి సిల్క్ థ్రెడ్డే అండి. ఇది సిల్క్ థ్రెడ్డే. నార్మల్ నీడిల్కి ఒక 5 రౌండ్స్ తీయండి. 5 రౌండ్స్ అంటే 5 లైన్స్ తీసుకుంటాం కదా, దానిని మనం ఇలా నీడిల్కి ఎక్కించేసి ఇలా దగ్గరగా తీసి అటువైపు ఇటువైపు కలిపి మూడేసుకోవాలి ఇలా. ఓకేనా, దాని తర్వాత మనం శారీని కుట్టేద్దాము. ఇలా అడుగు నుంచి ఒకసారి తీసి మళ్ళీ ఇలా కుచ్చేసి ఇలా దారాలు మెలకలు పడకుండా, లేకపోతే ఒకటి పైకి ఒకటి కిందికి రాకుండా చూసుకొని ఇలా ముడేసేసుకోవాలి. ఓకేనా, ఇలా ముడేసుకున్న తర్వాత ఒక టాజిల్ తీసుకోండి. తీసుకొని ఇలా కుచ్చేసి ముందు టాజిల్కి ఇలా కుచ్చి దీనికి ఇక్కడ లాక్ చేసేయాలి. ఓకేనా, ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడనే కొంచెం గ్యాప్ తోటి, లేదా గ్యాప్ లేకపోయినా పర్వాలేదు. ఓకేనా, పక్కన అంటే ఒక నీడిల్ పట్టే అంతే ఉంచాను. మళ్ళీ ఇంకొక ఎంటీ లాక్ ఒకటి వేసేయండి ఇలా. ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బీడ్ తీసుకోండి. ఒక బీడ్ తీసుకొని దీనిని కూడా అంతే, బీడ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే చూసుకొని దీన్ని కూడా ఇలాగే లాక్ చేసేయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి దారాలు చిక్కుబడకుండా రావాలి అని అంటే ఇగో ఇలా ఈ మెలక వేస్తాం కదా, ఇక్కడ ఇలా ఫింగర్ పెట్టేసుకోండి మధ్యలో. ఇలా ఫింగర్ వచ్చేటట్టుగా చూసుకుంటే ఏంటంటే మనం ఇలా నీడిల్ తీసినప్పుడు ఇవి మనకి దారాలు విచ్చుకోకుండా ఉంటాయి అంతే. ఓకేనా, ఇలా ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎంటీ నాట్ చేసేయండి. ఇలా నాట్ వేసుకునేటప్పుడు కూడా మనకి ఈ మెలిక అనేది నీట్గా పడేటట్టుగా చూసుకోండి. అప్పుడే మనకి డిజైన్ కూడా నీట్గా కనపడుతుందండి. మనం డిజైన్ ఎంత పెద్దది కుట్టినా ఏం చేసినా కూడా నీట్గా ఉంటేనే కదా బాగుంటుంది. అది కూడా మనకి దారాల వల్లనే వస్తుందన్నమాట. ఓకేనా, ఇలా ఇంకొకటి కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ
ఎంటీ లాక్ చేసేసుకోండి ఇలా. ఓకేనా, ఇలా ఇలా కుట్టుకుంటూ పోవడమే. ఇంకా ఇప్పుడు టాజల్ తీసుకుందాం. మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకొని ఈ టాజల్ కూడా ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకే కుట్టుకోవాలి. మళ్ళీ ఎక్కువైపోయింది అనుకో గ్యాప్ కనపడుతుంది. అలా గ్యాప్ కనిపిస్తే మంచిగా ఉంటుంది డిజైను. దగ్గరగా ఉండి నీట్గా అల్లుకున్నప్పుడే కదా మనకి కూడా నీట్గా కనపడుతుంది, ఇంకా చేయడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలా గ్యాప్ కనపడుతూ వస్తుంది అంటే చూడడానికి బాగోదు, చేసేటప్పుడు కూడా అంతగా అనిపించదు అనమాట, మంచిగా రావట్లేదని అనిపిస్తుంటుంది. అలా కాకుండా నీట్గా చేసుకున్నాము. ఇగో ఈ సిల్క్ థ్రెడ్స్ తీసుకుంటే ఏంటనంటే ఇది ఇలానే ఉంటుందన్నమాట. అందులోనూ మనం నార్మల్ నీడిల్తో చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఫింగర్స్కి చుట్టుకోవడానికి రాదు. అందువల్ల మనకి ఇవి ఇలా విచ్చుకుంటూ పోతాయి. అదే క్రోచెట్ వర్క్ చేసేవాళ్ళు అనుకో ఫింగర్స్కి మెలక పెట్టి వేస్తారు కదా, వాళ్ళకి ఇంకా ఏ ప్రాబ్లము రాదనమాట, మంచిగా అల్లుతూ ఉంటారు. కానీ మనకు అది రానప్పుడు ఇలా చేసుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. ఓకేనా, మనకి సేమ్ అలానే వస్తుంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఈ డిజైన్ మనం కూడా చేసాము, ఈ కాటన్ థ్రెడ్తో చేసేసాము ఇలాంటి డిజైన్స్ మనం కూడా. కాకపోతే అది దీనంత లుక్ అయితే రాదనమాట. ఎట్టయినా ఆ థ్రెడ్ ఇదే కదా ఇదనమాట. ఓకేనా, ఇది ఇంకా ఈ డిజైన్ విషయంలో అయితే ఇంకా ఇంతే అండి. ఓకేనా, ఈ సిల్క్ థ్రెడ్ తోటి ఇలా చేసుకోవచ్చు అని చేస్తున్నాను అంతే. ఈ సిల్క్ దారం అనుకోండి ఇలా ముడిపడినా మెలక పడినా లేకపోతే ఇగో ఇట్లనే ఎక్కడన్నా ఒక దగ్గర తట్టుకొని ఇట్లా వచ్చినా కూడా మళ్ళీ ఎమ్మటే సర్దుకుపోతాయి. అంటే మనం తీసినప్పుడు మంచిగానే వస్తాయి, తెగడము లేకపోతే చిక్కుబడి ముళ్ళు పడ్డము ఉండదు. కానీ కాటన్ థ్రెడ్కి అలా కాదనమాట, కాస్త అది ముడి పడ్డది అని అంటే రాదు ఇంకా కదా. ఇవి జారిపోతాయి కాబట్టి మనకి ఇట్లా చిక్కు పడ్డా కూడా తీసుకోవటానికి ఓ ఛాన్స్ ఉంటుంది. అంటే కావాలని అయితే ముడిపడేసుకోంలే కానీ పడ్డప్పుడు. ఈ శారీలోని ఇంకా పింక్ కూడా ఉంది, కాస్త ఆపోజిట్ కలర్ చేసుకుంటే మనకి కొంచెం కనిపిస్తుంది. కానీ వీళ్ళు సేమ్ కలరే కావాలన్నారు, అందుకని నేను ఆపోజిట్ కలర్ ట్రై చేయాలి, లేదా గోల్డ్తో ట్రై చేసినా కూడా బాగానే ఉంటుంది. ఇంతే అండి ఇవాళ డిజైన్ గురించి అయితే. బీడ్స్ చెప్పాను కదా, లైన్కి వచ్చేసి 70 బీడ్స్ అయితే వచ్చినాయి. అలాగే టాజిల్స్ కూడా మనకి 1 ఇంచ్కి ఒకటి వస్తుందండి. ఇలా 2 బీడ్స్కి కడతాం కదా, 1 ఇంచ్కి ఒక టాజిల్ వస్తుంది. టాజిల్స్ కూడా శారీ పళ్ళు 50 ఇంచెస్ ఉంటుంది కదా, 50 ఇంచెస్ వరకు వస్తాయి. ఇక 1 ఇంచ్కి వస్తుంది మనకి టాజిల్. ఇక్కడ స్టార్టింగే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది కూడా అంతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఇంచ్కి మనకి టాజిల్ వస్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి టాజిల్స్ కూడా 40 వరకు 45 వరకు తీసుకోవచ్చు. బీడ్స్ కూడా అంతే, బీడ్స్ అయితే ఒక లైన్ తీసుకోండి, దాంతోపాటు ఇంకో లైన్ కూడా ఉంచండి, యూజ్ అవుతాయి కదా. మీకు అంతగా ఇంకా కావాలి అని అంటే క్లియర్గా కావాలి అని అంటే మనకి 1 ఇంచ్కి 2 పట్టినాయి కదా, మరి ఇంకే 50 ఇంచెస్ కింద వస్తాయి. సో 2 లైన్స్ తెచ్చుకుంటే సరిపోతాయి ఈ బీడ్స్ వచ్చి. ఓకేనా, ఇంకా వీటి కూడా అయిపోయింది. ఇంకా పోతే మనకు కావాల్సింది రేటు కదా. ఇలా సింపుల్ డిజైన్స్ చేసుకున్నప్పుడు నేను చెప్పాను కదా, స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 350 నుంచి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ డిజైన్కి కూడా అంతే అనమాట, సింపుల్ వర్కే కాబట్టి. కాకపోతే బీడ్స్ కొంచెం 1 లైన్ 2 లైన్లు తెచ్చుకుంటే మనకి రేట్ పడతాయిలే, కానీ కొంచెం ఒక బంచ్ అంతా ఇలా బంచ్ అంతా తెచ్చుకుంటే కాస్త తక్కువలో వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనము 400కో లేదంటే 450కో అట్లా చేసి పెట్టచ్చు. కాకపోతే వీళ్ళు నన్ను చాలా అంటే చాలా తక్కువకి అడిగారు, అంటే రెగ్యులర్గా మన దగ్గరకు వచ్చే కస్టమర్ ద్వారా వచ్చారనమాట. ఇంకా అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయలేము, ఇక అట్లాంటి వాళ్ళకి తగ్గాల్సిందే తప్పదు. సో ఇంకా నేను 300 కంటే కూడా తక్కువగానే చేసిస్తున్నా దీన్ని అయితే.
ఇది ఓకే అండి. మరి ఇది ఇవాళ నా డిజైను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీలుని బట్టి మిగిలిన వీడియోస్ కూడా ఏమైనా ట్రై చేద్దాం. కాకపోతే వాటికి అంతగా రెస్పాన్స్ ఉండట్లేదండి, అందుకే అవి చేయలేకపోతున్నాను, వీడియో చేయట్లేదు అంతే.